హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొరబట్టీలు అండి, అంటే పొడవు చిక్కుడుకాయలు కొబ్బరి ముద్ద కూర వండుతున్నానండి. దానికి సరిపోయిన సామాగ్రి అండి. ఇవి హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు, ఇందులోనే 2 లవంగాలు వేసుకున్నానండి. ఇదిగోండి 2 లవంగాలు వేసుకున్నాను. అలాగే కరివేపాకు, చిన్న అల్లము ముక్క అండి దంచేసి, 2 పచ్చిమిర్చి, పోపులు, తగిన ఉప్పు, కారం, పసుపు అండి. నేను తయారు చేసే విధానం చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. ఇందులోకి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. పోపులు, కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ ఉల్లిపాయలు లేని వంటలు అండి. ఇవన్నీ అందుకు ఉల్లిపాయలు లేదు కనుక కొబ్బరి యాడ్ చేస్తున్నాను. వేగిపోయిందండి. ఇప్పుడు ఈ బరబాటి వేస్తున్నాను. ఇవి మూత పెట్టుకొని అలాగే ఒక 10 నిమిషాలు వేయించుకో. ఇలాగా కొబ్బరి మిక్సీ కొట్టుకుంటున్నానండి. ఎల్లుల్లి, లవంగాలు, కొబ్బరి మిక్సీ వేసుకుంటున్నాను, ముద్ద చేసుకుంటున్నాను. ఫ్రెష్ కాయలండి, ఈరోజే తీసుకున్నాను, అందుకే దీనికి వాటర్ దిగుతుంది. కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని కొబ్బరి అయితే మిక్సీ కొట్టేసుకున్నాను. వాటర్ డ్రై అయిపోయిందండి. ఇందులోకి మనము బాగా వేగింది మనకి సరిపడ్డ సాల్ట్, అలాగే కారము 1 స్పూను, ఒక చిటికెడు పసుపు అండి వేసుకొని అలా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకుందామండి. మరికొద్ది వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకున్నాము. హాఫ్ ఉడికిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి ముద్ద వేసుకుంటున్నాను. అదే ముద్దైనా కూరైనా ఒకటేనండి, పర్వాలేదు. వాటర్ వేస్తే ముద్ద అవుతుంది. లూజ్గా ఉంచుకుంటే నీళ్ళు వేయకుండా ఉంటే వాటర్ వేయకుండా కూరలాగా ఉంటుందండి. అందుకని ఇది వేసుకుందాము. వేసుకొని దగ్గర పడే వరకు ఉంచుకుందాము. కూర దగ్గర పడుతుందండి. మరొక 4-5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయి వాటర్ డ్రై అయిపోద్ది. కూర దగ్గర అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కూర బరబట్టి కొబ్బరి ముద్ద కూర అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు ఏదో ఒక విషయం తెలియజేయండి. ప్లీజ్ వాచ్ మీ.